గురుభ్యో నమః. డే 3 డ్రెక్కనా చార్ట్ అంతర్గత బలం. డే 3 చార్ట్ ఒక వ్యక్తి యొక్క అంతర్గత బలాన్ని మరియు దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఒక అద్భుత సాధనం. మహాత్మా గాంధీకి ఉదాహరణ గాంధీ గారి రాశిచక్రం డే 1లో కుజుడు లగ్నంలో ఉండడం వల్ల ఆయన పోరాట స్వభావాన్ని కలిగి ఉన్నారు. కానీ డే 3 చార్ట్లో గురువు స్వక్షేత్రంలో ధనస్సులో బలంగా ఉండడం వల్ల ఆయన అహింస, సత్యం మరియు నైతికత ప్రాతిపాదికన పోరాడారు. ఆయన డే 3లో చంద్రుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల తన వద్ద ఉన్న విలువైన వస్తువులను కూడా ఇతరులకు దానం చేసే స్వభావం కలిగి ఉండేవారు. మన్మోహన్ సింగ్ వీరి జాతకంలో బుధుడు డే 1, డే 3 రెండిట్లోనూ ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆయన గొప్ప ఆర్థికవేత్తగా, మేధావిగా మరియు అద్భుతమైన లెక్క నిపుణుడిగా పేరు పొందారు. వీరు డే 3లో శని స్వక్షేత్రం ఉండడం వల్ల ఆయన నిరంతరం శ్రమించే వ్యక్తిగా పేరు పొందారు. కోపం, సహనం. డే 3 చార్ట్లో చంద్రుడు మరియు కుజుడు ఒకరు మద్దతుగా అంటే నీచభంగం వంటి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎవరు అంత త్వరగా కోపానికి గురి చేయలేరు. వీరు చాలా నిగ్రహంతో ఉంటారు. జీవిత భాగస్వామి స్వభావం, పార్ట్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ వయా డే 3. జీవిత భాగస్వామి అసలు స్వభావం తెలుసుకోవాలనుకునే డే 3 చార్ట్ ఉపయోగపడుతుంది. వైఫ్, భార్య స్వభావం కోసం డే 3లో శుక్రుడిని, వీనస్ను చూడాలి. శుక్రుడు జలతత్వ రాశిలో ఉండడం చాలా సున్నితంగా, కేరింగ్గా ఉంటుంది. ఒకవేళ ఆమె అగ్నితత్వ రాశిలో ఉంటే కొంత అహంకారం లేదా ఆధిపత్య స్వభావం కలిగి ఉండవచ్చు. భర్త, మహిళల జాతకంలో భర్త స్వభావం కోసం కుజుడిని చూడాలి మరియు గురువుని కూడా చూడాలి. కుజుడు డే 1లో డే 3లో సింహరాశిలో ఉంటే భర్త ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడం లేదా గౌరవప్రదమైన హోదాలో ఉండే అవకాశం ఉంది. గురువు పృథ్వీ తత్వ రాశిలో ఉంటే భర్త చాలా ప్రాక్టికల్గాను మరియు విశ్లేషణాత్మకంగా ఉంటారు. కేతు మరియు గత జన్మల సంబంధాలు. కేతు మన గత జన్మకు సంబంధించిన ద్వారం వంటివాడు. గ్రహాలతో సంబంధం. కేతు ఏ గ్రహం యొక్క రాశిలో ఉన్నాడో ఆ గ్రహానికి సంబంధించిన వ్యక్తులు లేదా ఆ విషయాలు గత జన్మ నుండి వస్తాయి. ఉదాహరణకు సూర్యుడి రాశి సింహంలో కేతు ఉంటే తండ్రి లేదా ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు గత జన్మతో ముడిపడి ఉంటాయి. కుటుంబ సంబంధాలు. శుక్రుడి రాశి కేతువులో ఉంటే భార్యతో, అంటే శుక్రుడి రాశిలో కేతు ఉంటే భార్యతో, బుధుడి రాశిలో కేతు ఉంటే సోదరి లేదా స్నేహితులతో గత జన్మ బాకీలు లేదా బంధాలు ఉండే అవకాశం ఉంది. అసంపూర్ణత. కేతు ఏ భావంలో ఉన్నాడో ఆ విషయంలో ఆ వ్యక్తికి ఎప్పుడు అసంపూర్ణత ఉంటుంది. అసంపూర్ణత అనే భావన ఉంటుంది. 9వ భావాలు ఉంటే జ్ఞానం కోసం, 4వ భావాలు ఉంటే సుఖం కోసం నిరంతరం అన్వేషిస్తూనే ఉంటారు. గత జన్మ దీవెన. కేతు ఉన్న స్థానంలో వ్యక్తి గత జన్మలు నేర్చుకున్న జ్ఞానం లేదా అనుభవం సహజంగానే ఉంటుంది. దీనివల్ల ఆ విషయంలో వారికి ఎవరు అడగకుండానే ఏదో రూపంలో సహాయం, డివైన్ హెల్ప్ లభిస్తుంది. ఇతర ముఖ్యమైన సూత్రాలు. రాహు ప్రభావం. డే 3 మరియు డే 1లో రెండిట్లోనూ రాహు ఉచ్చస్థితిలో ఉంటే ఆ వ్యక్తికి అపరిమితమైన సంపద లేదా అత్యాధునిక గ్యాడ్జెట్లు కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు అనైతిక మార్గాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. గత జన్మ నుండి తల్లి. 5వ భావంలో కేతువు ఉంటే అది 4వ రాశి కర్కాటకం అయితే ఆ వ్యక్తికి పుట్టే కూతురు గత జన్మలో అతని తల్లిగా ఉండే అవకాశం ఉంటుంది మరియు అతన్ని తల్లిలాగా సంరక్షిస్తుంది. అవగాహన. మన జీవితం 50% అంటే 50% గత జన్మ కర్మల ఆధారంగా, మిగిలిన 50% ప్రస్తుత జన్మల ప్రయత్నాల ఆధారంగా పడి ఉంటుంది. జ్యోతిషం ద్వారా మనం లోపల నిగూఢ తత్వాన్ని బయటకు తీయడానికి డే 3 మరియు కేతు విశ్లేషణ అత్యంత కీలకం. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.